1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు గారి 85వ జయంతి నేడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్గా తనకంటూ ఒక గుర్తింపును అందుకున్నారు కృష్ణంరాజు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 1966లో ఇండస్ట్రీకి వచ్చి 180 సినిమాల్లో నటించిన కృష్ణంరాజు యాక్షన్ సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగానే కాదు, విలన్ గాను సినిమాలు చేశారు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో విలన్ గా వేషాలు వేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించారు. ఆ తర్వాత హీరోగా చేసి మెప్పించారు. యాంగ్రీ మ్యాన్ లుక్లతో, ఆవేశంతో కూడిన పాత్రలతో ఆయన రాణించారు. అదే రెబల్ స్టార్ ప్రత్యేకత కావటం విశేషం. 3 సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక ఆయన లేని లోటును ఆయన తమ్ముడి కుమారుడైన రెబల్ స్టార్ ప్రభాస్ తీరుస్తున్నారు. గుప్త దాన ధర్మాలు చేయటమే కాకుండా నాకు ఈ కష్టముంది అని వెళ్లిన వారందరికీ కూడా వీలైనంత వరకు న్యాయం జరిగే విధంగా కృష్ణంరాజు గారు కృషి చేసేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాలలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తెలిపారు. ముఖ్యంగా అతిథులను ఆదరించడం ఆయనకు చాలా ఇష్టమైన విషయమని అందరికీ తెలిసిందే. వారి ఇంటి నుండి ఎంతో మందికి క్యారియర్లు పంపేవారట. ఇదే ఆనవాయితీని ఇప్పుడు ప్రభాస్ కూడా పాటిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం కృష్ణంరాజు మరణించినప్పుడు ఎక్కడెక్కడి నుండో వచ్చిన అభిమానులకు రకరకాలైన నాన్ వెజ్ వంటలతో భారీ విందులను ఏర్పాటు చేసి ఇదే ఆయనకు చాలా ఇష్టమైన విషయమని శ్యామలాదేవి గారు విన్నవించారు. ఆయన జయంతి సందర్భంగా కృష్ణంరాజు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఆస్తులెంత, ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన తదనంతరం ఆయన ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయి అనే విషయాలను ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు. కృష్ణంరాజు గారు నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనకు మొదటి భార్య మరణించడంతో శ్యామల గారిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు. 3 కూతుర్లే కావటంతో తన తమ్ముడు కుమారుడైన ప్రభాస్ ను సొంత కొడుకుగా భావించేవారు. అలా ప్రభాస్ కెరియర్ ను తీర్చిదిద్దటంలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రాజుల వంశంలో జన్మించిన ఈయన పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టారు. ఈయన స్థిరాస్తుల విషయానికి వస్తే మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. అక్కడికి సమీపంలో రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్లో 860 చదరపు గజాల స్థలం కూడా ఉందని సమాచారం. ఇక మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్, 6 సెంట్లు స్థలం, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇల్లు ఉంది. కృష్ణంరాజు సతీమణి పేరిట పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 4 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి, రామన్నపాలెంలో 2.10 ఎకరాల పొలం ఉంది. కోటవురట్ల సమీపంలో 6.46 ఎకరాలు, 4.07 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట, విజయవాడ సమీపంలోని గన్నవరంలో 70 సెంట్లు భూమి ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్ లో 491.5 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు ఒకటి ఉంది. చెన్నైలోని సైదాపేటలో 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. కృష్ణంరాజు 2 కూతుర్ల పేరు మీద శంషాబాద్ సమీపంలో 200 గజాల చొప్పున స్థలం రాసిచ్చినట్లు సమాచారం. అలాగే కృష్ణంరాజుకి హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే 90 లక్షల విలువైన మెర్సిడీస్ బెంజ్ కార్, 40 లక్షల విలువైన టయాటో ఫార్చునర్ కార్తో పాటు 2 కోట్ల విలువైన మరికొన్ని కార్లు ఉన్నట్లు సమాచారం. ఇక మొత్తం కృష్ణంరాజు దగ్గర ఉన్న ఆస్తి విలువ సుమారు 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు మరికొన్ని ప్రదేశాలలో విలువైన ఆస్తులు ఈయన సొంతమట. ఇకపోతే ఈ ఆస్తులన్నీ శ్యామలాదేవి గారి నిర్ణయం ప్రకారం 3 కూతుర్లకు చెందుతాయని సమాచారం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.